ఎలా ఉన్నారు అందరూ? మరి ఇవాళ సండే, రేపు మండే. మండే అంటే అందరికీ హడలే కదండి. మన హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా కూడా మండే అంటే అందరికీ హడలే. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే టిఫిన్ చేయాలి, పిల్లలకి బాక్స్ పెట్టాలి, లేకపోతే మనం లంచ్ ప్యాక్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను చిన్న 1 వీక్కి మీల్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అది చేసుకుంటే కనుక కొంచెం వీక్ అంతా కొంచెం లైటర్గా ఉంటుంది, కొంచెం ఆల్రెడీ ఉంటే. దానికోసం అని చెప్పి నేను ఫస్ట్ పుదీనా, కొత్తిమీర కడిగేసి, పచ్చిమిర్చికి కూడా కడిగేసి ఆరబెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్ పేస్ట్ కోసం జీడిపప్పు, బాదం, తర్వాత రెడ్ చిల్లీ పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టేసుకున్నాను అనమాట పల్ప్ చేసుకోవడానికి. ఇక్కడేమో టమాటో ప్యూరీ కోసం టమాటోస్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ చూస్తే కనుక నేను వెజ్ మయోనీస్ చేయడానికి పన్నీర్, ఇంకా కాజు, తర్వాత కొంచెం ఒక 4-5 పీసెస్ ఆఫ్ గార్లిక్, దానిలోనే కొంచెం పెప్పర్, సాల్ట్, వెనిగర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. ఇది మనకి వెజ్ మయోనీస్ లాగా పనికొస్తుంది. మనం పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేస్తే దానిలో డిప్లా తీసుకోవచ్చు, లేకపోతే శాండ్విచ్ స్ప్రెడ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. సోయా చంక్స్ ఇందాక మనం కదండి, దాన్ని నేను కొంచెం వాటర్ అంతా స్క్వీజ్ చేసి గ్రైండ్ చేశాను. అందులో ఇప్పుడు ఒక బాయిల్డ్ పొటాటో వేస్తాను. దానిలోకి మళ్ళీ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, జీరా పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, కొంచెం ఒక 1 స్పూన్ బేసన్ అండ్ 1 స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. మీకు రైస్ ఫ్లోర్ ఆప్షన్ ఇష్టం లేకపోతే మానేయచ్చు. నేను బేసన్ వేస్తున్నాను, బైండింగ్ బాగుంటుందని. ఇప్పుడు వీటితో టిక్కాస్ చేస్తాను. సో ఇవన్నీ చేయడానికి నాకు ఒక 1-1.5 అవర్ పట్టిందండి. సో కానీ ఎంత హ్యాపీగా ఉంటుందంటే, నేను చింతపండు పల్ప్ చేసేసుకున్నాను, అండ్ తర్వాత టమాటో ప్యూరీ అయిపోయింది. ఇంకా శాండ్విచెస్లోకి, బర్గర్స్ ఏమైనా చేస్తే మయోనీస్ అయిపోయింది. అలాగే డ్రై ఫ్రూట్ పేస్ట్ రెడీగా ఉంది కర్రీస్లో వేసుకోవడానికి. ఇదేమో గ్రీన్ చట్నీ, ఇదేమో పచ్చిమిరపకాయల కారం మనం కర్రీస్లో వేసుకోవడానికి. పన్నీర్ నేను ఇంట్లోనే చేసుకుంటానండి. పన్నీర్ కూడా చేసుకుని వెనిగర్ వాటర్లో సోక్ చేసి పెట్టేసుకున్నాను. కొన్ని బాయిల్డ్ పొటాటోస్ చేసుకున్నాను సడన్గా ఏదైనా రెసిపీ చేయాలి అని అంటే. తర్వాత గార్లిక్ అంతా ఒలిపించి పెట్టుకున్నాను అనమాట. తర్వాత అలాగే శనగలు, పెసలు కూడా నానపెట్టి పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో. సో దట్ దీన్ని మనం సలాడ్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే స్ప్రౌట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అంటే మనకి నానవు కదా, అందుకని చెప్పేసి నేను ఇట్లా ముందుగానే వాటర్లో సోక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో దట్ మనకి అప్పటికప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ఇందాక నేను మీకు చెప్పాను కదా సోయా ఇంకా ఆలుతోటి ఇవి చేశానని. వాటిని టిక్కాస్ చేశాను కదా, అవి మనం అలా రెడీ పెట్టుకుంటే మనం దీన్ని చపాతీస్లో పెట్టి ఇవ్వచ్చు పిల్లలకి, లేకపోతే అలా స్నాక్స్ లాగా తినచ్చు పిల్లలు, లేకపోతే బర్గర్స్ కూడా చేసి ఇవ్వచ్చు. ఇవేమో ఇంకా నేను బటర్ ఇంకా చీజ్ బ్లాక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక జిప్ బ్లాక్లో వేసుకున్నాను. సో దట్ ఫ్రిడ్జ్లో స్పేస్ కొంచెం సరిపోతుంది అని, అండ్ అలాగే ఈజీగా హ్యాండీగా ఉంటుందని చెప్పి. ఇలా మీల్ ప్రిపరేషన్ కనుక మనకి ఎంటైర్ వీక్కి 1 గంటన్నర మనం కష్టపడ్డాం అనుకోండి, నెక్స్ట్ డే మనకి హాయిగా వీక్ అంతా హాయిగా ఉంటుందండి. అంత ప్రెషర్ ఉండదు. ఆల్మోస్ట్ సగం